ఐ నో దిస్ వాస్ వెరీ లేట్ వ్లాగ్. హ్యాపీ ఉగాది అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఉగాది ఎప్పుడు అయిపోయింది కాబట్టి. ఇది నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తున్నాను. యాజ్ యూ ఆల్రెడీ నో, నేను పాత ఉగాది రోజు కూడా చెప్పాను, నాకైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకునే ఆనవాయి లేదు. సో అందుకని మా అత్తగారి ఇంట్లోనుంది. ఈరోజు అయితే మా అత్తగారు విజయవాడలో ఉన్నారు, మా మావయ్య గారి దగ్గర. సో అందుకని నేనైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఎందుకు కలుపుతారో తెలియదు. లైఫ్లో ఎప్పుడు ఇంట్లోనే అన్ని రుచులు ఉండాలి, అన్ని ఫీలింగ్స్ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. అందుకే ఈ ఇయర్ మా ఉగాది కొంచెం బిటర్గానే స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే నా చేతితో అయితే ప్రిపేర్ చేసేసుకుని ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాము. ఇంకా ఆ రోజు అయితే విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. విజయనగరం ఎందుకు స్టార్ట్ అయ్యామంటే, అత్తమ్మ విజయవాడలో ఉండడం వల్ల పాపని ఇక్కడ చూడడానికి ఎవరూ లేరు. సో అందుకని చెప్పి మేమైతే విజయనగరంలోని పాపను ఉంచుదాము, ఇక్కడ మేము ఇద్దరిని వర్క్ చేసుకోవాలి కదా అని చెప్పి బయలుదేరాము. ఇంకా ఉగాది రోజు అంతా అక్కడ టైం స్పెండ్ చేసాం. పెద్దగా వ్లాగ్ తీయడానికి అయితే ఏమీ లేదు, వై బికాస్ ఐ వాజ్ సో టైర్డ్ బీయింగ్ జర్నీ అనమాట. సో అందుకని చెప్పి పెద్దగా వ్లాగ్ కూడా తీయలేదు. ఇంకా చూడాలి మా పాప ఎలా ఉంటుంది ఏంటి అనేది. బాగానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను, హోప్ సో. అంతే ఈ వ్లాగ్.